హలో అండి. అందరికి నమస్కారం. లోకేష్ గారి రెడ్ బుక్ గురించి అందరికి తెలుసు. ఆ రెడ్ బుక్ ఎందుకు తెచ్చారు? దాని ఉద్దేశ్యం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు టీడీపీ నాయకులను, కార్యకర్తలను రాజకీయంగా టార్గెట్ చేశారని, వ్యక్తిగతంగా వేధించారని టీడీపీ ఆరోపించింది. అలాంటి వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు చాలా సార్లు చెప్పారు మనకి. ఇక టీడీపీ క్యాడర్ కూడా ఒక విషయం గట్టిగా నమ్మింది. ఆ జాబితాలో ఖచ్చితంగా కొడాలి గారి పేరు ఉంటుందని. పాదయాత్రలో కూడా లోకేష్ గారు నాయకుల పేర్లు ప్రస్తావించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుంది. కొంతమందిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలిగారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి కొందరు విషయంలో మాత్రం చట్టపరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా కొడాలి గారి పేరు. ఇప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేసే పరిస్థితి రాలేదు. చట్టపరంగా బలమైన ఆధారాలు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్లు చర్యలు తీసుకోలేదు. కొడాలి గారు చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి చాలా ఘాటుగా మాట్లాడారు. అది అందరికీ తెలుసు. కానీ రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలు అన్ని చట్టపరంగా నేరాలుగా నిరూపించడం అంత సులువు కాదు. గుడివాడలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడైనా, టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న ఇబ్బందులైనా అన్నిటి గురించి ఆరోపణలు వచ్చాయి. కానీ విచారణలో ఎవరు కొడాలి గారు చెప్పడంతోనే చేశామని వాంగ్మూలం ఇవ్వలేదు. అలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేకపోతే ఆయనపై నేరుగా కేసు బలపడదు. అలాగే జగనన్న కాలనీలో మట్టి పనులు కూడా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. కానీ ఆ విచారణలో కూడా కొడాలి గారి పాత్రను నిరూపించే ఆధారాలు బయటపడలేదు. దీంతో ఆ అంశం కూడా అక్కడితో ఆగిపోయింది. ఇలా ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 2021లో జరిగిన ఒక పాత కేసును బయటకు తీసుకొచ్చింది. 2021లో కొడాలి గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం అధికారులు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి గురించి ఒక మంత్రి ఇలా మాట్లాడటం సరైనది కాదని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యల పైన ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ ఆ సమయంలో అధికారంలో ఉంది వైసీపీ. కొడాలి గారు మంత్రిగా ఉన్నారు. అందుకే ఆ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత 2021లో నమోదైన కేసుపై ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు ప్రభుత్వం జూన్ 18న అనుమతించింది. దీన్నే కొడాలి గారు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను చాలా తీవ్రంగా ప్రశ్నించింది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏమిటి? రాష్ట్రానికి చట్ట ప్రకారం నడపాలనుకుంటున్నారా లేక ఇష్టం వచ్చినట్టు నడపాలనుకుంటున్నారా అంటూ నేరుగా ప్రశ్నించింది. అంతేకాదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను ఉల్లంఘిస్తే కోర్టు చూస్తూ ఊరుకోదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందని పోలీసులు గుర్తించుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అంటూ వరుసగా వ్యాఖ్యానించింది. మొత్తానికి కొడాలి గారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎన్నో మార్గాల్లో ప్రయత్నించిన ప్రతి చోట చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయనే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం. హైకోర్టు ఏమంటుంది? 2021లో జరిగిన ఘటనపై 5 ఏళ్ల తర్వాత ప్రాసిక్యూషన్ తీసుకురావడం సరికాదంటుంది. సరే, అయితే అదే సూత్రం భవిష్యత్తులో కూడా వస్తుందా? ఉదాహరణకు 2024-25లో టీడీపీ నాయకులు లేదా సోషల్ మీడియాలో కొందరు జగన్ గారి గురించి, వైసీపీ నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడే ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే రేపు 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ పాత ఫిర్యాదులపై కేసులు తీసి చర్యలు తీసుకుంటే అది కూడా చట్టబద్ధమేనా? లేక అప్పుడు 3 ఏళ్లు దాటిపోయాయి, 5 ఏళ్లు అయిపోయాయి అని కోర్టు అదే అభిప్రాయం చెబుతుందా? అప్పుడు కోర్టు కాల పరిమితిని ప్రస్తావిస్తుందా? అయితే ఈ రూల్ అందరికీ ఒకేలా వర్తిస్తుందా లేక పరిస్థితిని బట్టి మారుతుందా? థ్యాంక్ యూ అండి. జై హింద్.